అన్నో ఏడనో రానా ఎన్ని రోజులైంది మీరు నిన్ను చూసి ఎటపోయినావా? ఉన్నానులే కానీ ఒకసారి రా, నీతో మాట్లాడే పని ఏమి చెప్పు, ఏంది ఏమి చెప్పు జరిగిపోతుందన్నా. రా నువ్వు ఇటు వస్తావు చూసా చెప్తా నేను. చెప్పు ఏమి ఏందన్నా అన్యాయం ఏందన్నా, ఈజీ ఏందన్నా అందరి మీద కన్నెర చేసింది. ఓ పాలెట్ చూడు ఏందన్నా వాళ్ళందరినీ బదిలీ అంటుంది, సస్పెన్షన్ అంటుంది. ఏందన్నా అది పరిస్థితి ఏంటి? మన పేపర్లోనే కదా రాసిందా? అదేగా మరి. ఒరే నరేసా ఎందుకులే పట్టుకో, అయిపోయింది. పలనాడు అనంత ఎస్పీలపై వేట నల్లగారిని వేసారా? వేసేసింది. సీన్ అయిపోయింది ఇంకా అంతేగా మరి. అదే ఏందని పరిస్థితి ఏంటి అని. మమ్మీ కెమెరాలు లేవు కదా దానిలో? ఏం లేదు చెప్పు మళ్ళీ మన మాట. తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసినటువంటి మా నాన్న వాళ్ళ నాయన అధికారం అడ్డం పెట్టుకొని చేశాడు కదా. ఇప్పుడు అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంక ఎస్పీలు పోతే ఏంది కథ? మళ్ళీ ఇంకేంది సస్పెన్షన్ అయిపోయింది, ఎత్తిపోతలు పోతుందమ్మా. పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీ బదిలీ, 3 జిల్లాల్లో మరో 12 మంది అయిపోతున్నారు. ఏడబోద్దమ్మి తట్టుకోలేమేమనే. అదే కదా వాడి అమ్మ జీవితం 12 మంది పోలీసు అధికారులు సస్పెన్షన్ అంటే రాష్ట్రంలో ఇంకెందుకు నన్ను ఎందుకు పిలిచినా మీనైనా? ఇప్పుడు నన్ను మళ్ళా అది నాకేందో అర్థం కాకనే నిన్ను పిలిచిన. కౌంటింగ్ తర్వాత 15 రోజుల్లో ఏపీలో 25 కంపెనీల పారామిలిటరీ బలగాలట. ఓయమ్మా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 6 ప్రతిపాదనలకు ఈసీ ఆమోదం. ఏపీలో పరిస్థితిపై సిఎస్ డీజీపీతో చర్చించింది ఈసీ. మరి వాళ్ళని వివరణ కోడింది. ఆ విషయం తెలుసా నీకు? నాకు తెలియదు ఎందుకు చర్యలు తీసుకోలేదని వాళ్ళిద్దరిని అడుగుతుంది ఇప్పుడు. మనోళ్ళు లేరు కదా. అదే కదా మరి ఇప్పుడు ఈసీ అడుగుతుంది. ఇప్పుడు మీరు అడుగుతారు, మేము ఇచ్చే కదా. అమ్మా, ఎలక్షన్ కమిషన్ తో మనం బాగుడదు. రెండోది ఏం తెలిసిన నీకా, ఇప్పుడు 12 మంది అమ్మ జీవితం వద్దులే మీ స్వామి, నేను పోతున్నా, నేను పార్టీ మారుతా పో.